శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దివ్యాశీస్సులతో భక్తజనులకు ఈ సత్య సందేశం. పెళ్లి కుదరాలంటే మీరు ముందుగా చేయవలసిన సంకల్ప పూజ 40 రోజులు ఉదయం 5 నుండి 6 మధ్యలో ఒక మారు పూర్తిగా ఈ మానసిక సంకల్ప పూజను వినుకుంటూ మీరు కూడా పఠించండి. మీ మానసిక సంకల్ప పూజ స్వామికి చేరుతుంది. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో మీకు అనుకూలమైన సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. నేడు అన్ని ప్రాంతాల్లోని అన్ని మతస్థుల్లో అన్ని కులస్తుల్లో వివాహం కావాల్సిన అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు. లేక కాదు, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహాలు సరైన సమయంలో మాత్రం కావడం లేదు. ఈ సమస్య ఒక కాడనే కాదు, అంతటా ఉన్నది. దానికి కారణం కలిమాయ శక్తుల ప్రభావమే. ఈ కలిమాయ శక్తుల ప్రభావం వల్లనే పెళ్లిలకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రతి వారి మనస్సులో ప్రకృతికి భిన్నమైన కోరికలు చెలరేగడం జరుగుతున్నది. దానివల్ల అమ్మాయిలకు అబ్బాయిలకు అన్ని వసతులున్నా ఎన్ని అవకాశాలున్నా పెళ్లి చేసుకోవాలనే ధ్యాసే లేకుండా పోతున్నది. తల్లిదండ్రులు కూడా సరైన సమయంలో పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే సరైన మార్గం లభించక కొందరు, ఓపిక లేక కొందరు, తీరిక లేక కొందరు, పరిస్థితులు అనుకూలంగా లేక మరికొందరు, కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ సంబంధాలు కుదరకపోవడం జరుగుతుంది. పెళ్ళిళ్ళ సమస్య ఎవరిది వారికి బాగా తెలిసిన విషయమే కానీ కారణం ఏమంటే ముందు ముందు భూమిపై మంచి పరిస్థితుల్లో ఏర్పడవలసిన అవసరం ఉన్నది. అందుకే కొంతమంది మంచివారు పుట్టవలసిన అవసరం ఉన్నది. మంచివారు పుట్టాలంటే మంచివారికి జన్మనిచ్చే నూతన దంపతులు మొదట వారి నవగ్రహ దోషాల నుండి, రుణానుబంధాల నుండి, పూర్వజన్మ చెడు కర్మల నుండి, వంశదోషాల నుండి, కాలస్వరూప దోషాల నుండి, కాలసర్ప దోషం నుండి, కుజదోషాల నుండి శుద్ధి పొంది ఉండాలి. అందుకే పెళ్లిలు ఆలస్యం కావడం జరుగుతుంది. కొందరు వారి ఆచారాలను బట్టి అనేక విధాల దోష పరిష్కారాలు పూజలు చేసుకున్న తర్వాతనే కొందరికి పెళ్లిళ్ళు కుదురుతున్నవి, జరుగుతున్నవి. ఇంకా కూడా పెళ్లి కాని వారు ఉంటున్నారు. అందుకే అనేక దోష నివారణ మార్గాలన్నింటిలో సులభమైన మార్గాన్ని అందరి కొరకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అనుగ్రహించారు, అందించారు. అదేంటంటే భక్తి మార్గం అను పవిత్ర గ్రంథం. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదివినట్లయితే మీ 9 గ్రహాల దోషాలు తగ్గుతాయి. మీ శారీరక మానసిక అలజడి తగ్గుతుంది. మీ అలజడి తగ్గిన తర్వాత మీ నుండి మంచి వైబ్రేషన్స్ బయటకు రావడం జరుగుతుంది. దైవ నిర్ణయానుసారం మీ జాతకములో మీకు ఏ సంబంధం కాబోయేది ఉన్నదో అదే అవుతుంది. కానీ మీరు ఇంతవరకు చూచిన సంబంధాలు, మీరు కోరిన సంబంధాలు కుదరలేదంటే మీరు రాంగ్ నెంబర్ డయల్ చేసినారు. రైట్ నెంబర్ మీకు కలవాలంటే మీరు శ్రీ స్వామివారికి మొక్కుకొని ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని 40 రోజుల్లో 9 మార్లు చదవండి. చదువుతూ ఈ సంకల్పాన్ని 40 రోజులు ఉదయం 5 నుండి 6 మధ్యలో ఒక మారు పూర్తిగా వింటూ పఠించండి. మొదలుపెట్టే రోజు మీ మనస్సులో మీ గోత్రము, పేరు, నక్షత్రము, మీ కోరిక చెప్పుకొని మొదలుపెట్టండి. మాకు కూడా తెలియజేస్తే మేము కూడా స్వామికి విన్నవిస్తాం. మీ పెళ్లి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. మీరు నమ్మకంతో కల్మషం లేకుండా మీ కోరిక నెరవేరాలని మీరు కోరినట్లయితే మీ కోరిక తప్పకుండా తక్కువ సమయంలోనే నెరవేరుతుంది. మీకు కాబోయే భాగస్వామి వివరాలు ఏదో విధంగా మీకు తెలవడం జరుగుతుంది. మీ వివరాలు కూడా వారికి తెలవడం జరుగుతుంది. ఒకరికొకరు నచ్చడం జరుగుతుంది. ఇచ్చి పుచ్చుకునే కట్న కానుకలు కూడా ఇద్దరికి అనుకూలంగానే ఉంటవి. అనుకున్న దానికంటే తక్కువ ఖర్చుతోనే పెళ్లి జరుగుతుంది. వివాహ కార్యక్రమంలో సమయానికి బంధుమిత్రులు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండగలుగుతారు. మంచి సంతానాన్ని పొందగలుగుతారు. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇన్ని దివ్యాశీస్సులు మీకు అందిస్తున్నారు. పెళ్లి కావాలని కోరుకునే అమ్మాయిలు అబ్బాయిలు అట్లే వారి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకురండి. పిల్లలకు పెళ్లిళ్ళు చేసే యోగం తల్లిదండ్రులకు కూడా రావాలంటే వారు కూడా ముక్తి మార్గం భక్తి మార్గమును 9 మార్లు చదవాలి. పెళ్లిలో స్తోమతకు తగినట్టు ప్రింట్ చేయించి బంధుమిత్రులకు పంచుదామని మొక్కుకొనండి. ప్రింట్ చేయించి పంచండి. ఇప్పటి వరకు అనేక మంది ఫలితం పొందినారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేయండి.
ఈ సంకల్పాన్ని అవసరమైన మీ బంధుమిత్రులు కూడా పంపుకొనండి. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో పాటు శ్రీ స్వామివారి దివ్యానుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాంద్ర సింధు వేద జ్ఞానవాక్యాలతో కూడిన ఈ సంకల్పాన్ని పూర్తిగా వింటే మంత్రంలాగా పనిచేస్తుంది. మీ మనసులో మంచి మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు మీ సంకల్పాన్ని వింటూ మీరు కూడా పఠించండి. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ అతిథిదేవో భవ ఆచార్యదేవో భవ ప్రకృతిదేవో భవ. ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓం శ్రీం తారా బృహస్పతియే నమః. ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శ్రీం జరాదేవి రాహువే నమః. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీం మహాశక్తి భౌమాయ నమః. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు గురుబలం పెరగాలని, శుక్రబలం పెరగాలని, కాలసర్పదోషం తొలగాలని, కుజదోషం తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నాకు అనుకూలమైన వివాహ సంబంధం కుదరాలని, ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగి నేను ఒక కుటుంబ స్థానములో స్థిరపడి నా జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్ల చేసుకునే అవకాశాన్ని నాకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. నా జన్మల్లో నాకు ప్రాప్తించిన రుణదోషాలు శత్రుదోషాలు తొలగాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న వంశదోషాలు కూడా తొలగాలని, నేను నా కుటుంబం దినదినాభివృద్ధిని, విద్యాభివృద్ధిని, ఉద్యోగాభివృద్ధిని, జ్ఞానాభివృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాను. కలిమాయా శక్తుల చెడు ప్రభావం నా మీద, నా కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండాలని, మాకు మా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారి రక్షణ కలగాలని, శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్పాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందు ఉంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను. ఇది మమ సంకల్పము. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ్యా. కలిమాయలో బడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయ్యా.
మాయబడిన జనులు మర్మంబుగనలేరు మాయ తొలగిపోవ హాయి గలుగు మాయ దృంచ గురుని మార్గంబు శక్తవును కాళికాంబ హంస కాళికాంబ నాయందు చిత్తంబు నిలుపుటే కష్టమని విత్తమును ధ్యానించుచుండేరయ్యా విత్తమెవరి సొత్తు తామెవరి సొత్తను జ్ఞానంబునే మరచి బ్రతికేరయ్యా అంతటి కృష్ణుడు అండగయుండియో పాండవులు పడరాని కష్టాలు పడ్డారయ్యా రాజాది రాజులై భిక్షమెత్తారు దైవలీలలు గనక ఎవ్వరికి తరమౌను రాముడైనను నేనే కృష్ణుడైనను నేనే సర్వంబు నేనాని తెలియండయా వాద భేదములేల శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలసినది నేనేనయ్యా దైవమందరిలోన ఉన్నాడయ్యా అందరూ దైవమున లేరయ్యా కనుకనే కష్టాలు పడియేరయ్యా కాటికెళ్ళేదాకా ఏడ్చేరయ్యా దైవస్వరూపుడవు నీవేనురా కోర్కెలతో మనిషివైపోయావురా కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు కోదండ రాముడై వెలసేవురా భ్రమలు తిప్పగలేక బానిసగా బ్రతికేరు సత్యంబు అన్నది తెలియండయా మానవ జన్మము దొరికేది దుర్లభము దేవతలు దీనికై వగచేరయా నన్ను దలచిన ఎడల నా దర్శనం బిత్తు సత్యంబు నా మాట తెలియండయా మాయ శక్తులు జేయు ప్రళయంబులెన్నైన మిమ్మంట బోవాని తెలియండయా నన్ను తలచిన వారు నా మాయ యటయంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయా ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా వేష భాషలు పెంచి వేయి విద్యలు నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వలమైనట్టి సుగనంబురా మంచి వాణి మంచి సుఖ సౌఖ్యములనిచ్చు చెడు సర్వనాశనం చేసేనురా సకల సంపదలుండి సరిలేని భార్యున్న అంతకంటే నరకమేముందిరా మగడు మంచి అయిన ఆస్తులెందుకు నీకు అంతకంటే స్వర్గమేముందిరా స్త్రీలు పూజింపబడు దేశమే దేశము దేవతలు సంతుష్టి చెందేరయ్యా శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయా వింతలే చూపించి గొంతులే కోసేటి గుంట నక్కల కాలమయ్యేనయ్యా గుర్తెరిగిన మాట భక్తితో మీరింటే శక్తిగా నేనొచ్చి చంపేనయ్యా నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలీ మహాశక్తి అంశంబురా నీ కన్న బిడ్డలే గణపతాంశము తెలియ అట్టి వారి మెప్పు పొందాలిరా తల్లిదండ్రి గురువు దైవంబులందున తల్లి పూజ ముఖ్యమెల్లరకును సృష్టికంతటికి ని శ్రీ ప్రధానముగాద కాళికాంబ హంస కాళికాంబ తల్లి ప్రేమలోన తగులాదు మాలిన్యమెల్ల భంగులను సహించుకొనును తల్లి పదము విన్న నుల్లంబు రంజిల్లు కాళికాంబ హంస కాళికాంబ విద్య నిర్మలమా విద్య మాలిన్యంబు మలినమైన ప్రకృతి మాయయగును మాయ తొలగా నచల మార్గంబు కాన్పించు కాళికాంబ హంస కాళికాంబ చదువుకున్న ఫలము కుదురైన వినయము వినయ ఫలము వేద వేదియగుట వేద వేది ఫలము విశ్వంబు తానౌట కాళికాంబ హంస కాళికాంబ పుస్తకములు చదవ పూర్ణత్వమబ్బదు హృదయ సంపటములు చదవవలయు పారిశుద్ధమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ అన్య విద్యాలెల్ల నాహారమును గూర్చు బ్రహ్మ విద్యా బట్ట బయలు చేర్చు కర్మశతములెల్ల కాలు సుజ్ఞానాన కాళికాంబ హంస కాళికాంబ తిలరసము లేక దీపంబు వెలగదు పువ్వు లేక ఫలము పుట్టబోదు భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు కాళికాంబ హంస కాళికాంబ ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా వేష భాషలు పెంచి వేయి విద్యలు నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రి పరబ్రహ్మణే నమః